హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 మ్యాక్స్. మామూలుగా ఏ సినిమాలోనైనా ఒకరిద్దరు హీరోయిన్స్ ఉంటారు. కథ డిమాండ్ చేస్తే ముగ్గురితో స్టెప్పులు వేయించిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. కానీ అట్లీ అల్లు అర్జున్ మూవీలో హీరోయిన్స్ నెంబర్స్ పెరుగుతున్నాయట. మరి అంతమంది హీరోయిన్స్ని ఎక్కడి నుంచి రప్పిస్తున్నారు? అల్లు అర్జున్ పక్కన స్టెప్పులేసే లక్కీ ఛాన్స్ ఎవరికిస్తున్నారు? లెట్స్ వాచ్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కెరియర్ లో అతిపెద్ద ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టాడు. పుష్ప 2 ఏకంగా 1800 కోట్ల గ్రాస్ ను బీట్ చేయడంతో నేషనల్ వైడ్ గా క్రేజ్ పెరిగింది. ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలు అంతకు మించి అనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ. అసలైతే పుష్ప 2 తర్వాత వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయాల్సిందే. కానీ స్క్రిప్ట్ వర్క్ పెండింగ్ లో ఉండడంతో డైరెక్టర్ అట్లీకి డేట్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు బన్నీ. ఈ మూవీకి సంబంధించి ఈ నెల 20న అఫీషియల్ గా అగ్రిమెంట్ జరిగిపోనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఫారెన్ టూర్ ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చారు. ఏప్రిల్లో లేదా మేలో ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని చూస్తున్నారట డైరెక్టర్ అట్లీ. తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ తో మరో హీరో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటారని మరో టాక్ నడుస్తుంది. ఈ కీలక పాత్ర కోసం తమిళ స్టార్ హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అట్లీ బన్నీ సినిమాపై ఓ కొత్త గాసిప్ తమిళ ఇండస్ట్రీలో బిగ్ సౌండ్ చేస్తుంది. ఈ సినిమాల్లో అల్లు అర్జున్ ఏకంగా 5 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తారంటూ కోలీవుడ్ కోడైకొస్తుంది. ఈ మూవీ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ ఫిక్స్ అయింది. అట్లీ రాసుకున్న స్టోరీ ప్రకారం జాహ్నవి పాపతో పాటు మరో 4 హీరోయిన్స్ కి కూడా స్పేస్ ఉందట. జాహ్నవితో పాటు ఓ తమిళ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఇంకో 3 హీరోయిన్స్ ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అమెరికన్, కొరియన్ భామలకు ఈ మూవీలో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. మరి ఆ 3 లక్కీ గర్ల్స్ ఎవరో చూడాలి. అప్పుడెప్పుడో 3 ఏళ్ల కింద భీష్మతో హిట్ కొట్టాడు నితిన్. మళ్ళీ ఇప్పటి వరకు హిట్ అన్న మాటే లేదు. బోర్డంత టాలెంట్, టెరిఫిక్ పర్ఫార్మెన్స్ నితిన్ సొంతం. కానీ ఆవగించంత అదృష్టం లేక అమావాస్యకో పౌర్ణమికో హిట్ కొట్టుకుంటూ పోతున్నాడు. కానీ ఇప్పుడు అలా కాదంటున్నాడు నితిన్. ఈసారి గట్టిగానే ప్లాన్ చేసుకుని వస్తున్నాడు. క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీ అయిపోయాడు. ఇంతకీ నితిన్ ప్లాన్ ఏంటి? ఆయన ఎందుకంత బిజీ అయిపోయారు? టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈసారి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సినిమాలను లైనప్ లో పెట్టేశారు. నిమిషం గ్యాప్ లేకుండా తన షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్ ఫైనల్ వర్క్ జరుగుతూ ఉండగానే మరో ప్రాజెక్టు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండింటితో పాటు మరో సినిమాను కూడా చేతిలో పెట్టుకునున్నాడు. నితిన్ తన కెరియర్ లో భీష్మ లాంటి మరిచిపోలేని హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రాబిన్ హుడ్ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ మూవీలో రష్మికను హీరోయిన్ గా అనుకున్న పలు కారణాల వల్ల రష్మిక తప్పుకుంది. ఆమె ప్లేస్ లో శ్రీలీల నటిస్తోంది. అయితే ప్రొడ్యూసర్ రవిశంకర్ ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. రాబిన్ హుడ్ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ గెస్ట్ రోల్లో కనిపించనున్నట్టు రివీల్ చేశాడు. డేవిడ్ వార్నర్ తరపున షూటింగ్ రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది. నితిన్ చేస్తున్న మరో ప్రాజెక్టు తమ్ముడు. వకీల్ సాబ్ విజయం తర్వాత శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రమిది. దిల్ రాజు, సురేష్ నిర్మిస్తున్నారు. రాబిన్ హుడ్ చేస్తూనే తమ్ముడు షూటింగ్ లో పాల్గొంటున్నాడు నితిన్. ఈ మూవీ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అంతా రెడీ చేస్తున్నారు. ఈ మూవీలో సప్తమి గౌడ నితిన్ సరసన నటిస్తోంది. హీరోయిన్ లయ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రీడా నేపథ్య అంశాలతో ముడిపడి ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధాల చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా స్టోరీ. ఈ 2 ప్రాజెక్టులు చేతిలో ఉండగానే నితిన్ మరో సినిమాకి ఓకే చెప్పేశాడు. బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు చెప్పిన కథకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఎల్లమ్మ అనే టైటిల్ ని రిజిస్టర్ చేసి ఉంచారు. ఎల్లమ్మ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించారు. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని టాక్. ముఖ్యంగా ఎల్లమ్మలో హీరోయిన్ ఎమోషన్ చాలా ఇంపాక్ట్ కలుగజేస్తుందని తెలుస్తోంది. అందుకే సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు. దీంతో సంయుక్త మీనన్ సహా మరికొంతమంది హీరోయిన్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. హీరోయిన్ ఫైనల్ అయిన తర్వాత సినిమాని పట్టాలెక్కించనున్నారు మేకర్స్. ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు నితిన్ రెడీ అవుతున్నారు. రిలీజ్ కి ముందే ఈ సినిమాలపై ఫుల్ హైప్ క్రియేట్ అవుతోంది. మరి ఈసారైనా నితిన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇటు నితిన్ ఫ్యాన్స్ కూడా ఈ 3 సినిమాలతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. వారెవ్వా, వార్ 2 మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇంకా ఒకే సాంగ్ పెండింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు ఆ పాట గురించి వచ్చిన అప్డేట్ సినీ ఫ్యాన్స్ కి పూనకాలు పుట్టిస్తోంది.
ఇంతకీ ఆ సాంగ్ స్పెషాలిటీ ఏంటి? హృతిక్ ఎన్టీఆర్తో కలిసే డైరెక్టర్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు? లెట్స్ వాచ్. మోస్ట్ అవైటెడ్ భారీ మల్టీ స్టారర్ మూవీ ఏదైనా ఉందంటే అది వార్ 2 అని చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ మూవీ కోసం సినిమా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలో దింపేయాలని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఫిక్స్ అయిపోయాడు. అందుకు తగినట్టుగానే సినిమా షూటింగ్ ని చివరి దశకు తెచ్చేశాడు. ఇప్పుడు ఒకే ఒక సాంగ్ పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆ సాంగ్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. పాటంటే అలాంటిలాంటి పాట కాదు, నాటు సాంగ్ ని మించిపోయేలా రెడీ చేస్తున్నారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. RRR సినిమాలో నాటు సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఆస్కార్ అవార్డును కూడా కొల్లగొట్టింది. ఇప్పుడు అంతకుమించి అన్నట్టు వార్ 2 సినిమాలో ఓ సాంగ్ ని రెడీ చేస్తున్నారు డైరెక్టర్ అయాన్. నాటు పాటలో చెర్రీతో కలిసి డాన్స్ చేసిన ఎన్టీఆర్ వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి వీరనాటు స్టెప్పులు వేయబోతున్నాడు. అంధేరిలోని యష్ రాజ్ స్టూడియోస్ లో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. హృతిక్ ఎన్టీఆర్ వెనుకల 100, 200 కాదు, ఏకంగా 500 మంది సైడ్ డాన్సర్లతో దుమ్ము దులిపేందుకు రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ ని 6 రోజుల్లో కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్లు వేసుకున్నారు. ప్రీతం మ్యూజిక్ లో రానున్న ఈ సాంగ్ ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ అద్భుతమైన సెట్లు నిర్మించారు. ఆ సెట్ లో 500 మంది డాన్సర్లతో 2 స్టార్ హీరోలు ఫాస్ట్ బీట్ కి స్టెప్లేస్తే అబ్బో ఊహించుకుంటేనే ఫ్యాన్స్ రూతలూగిపోతున్నారు. ఇక ఆ సాంగ్ బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఊచకోతే అంటున్నారు. టాలీవుడ్ లో డాన్స్ అంటే ఎన్టీఆర్ అంటే డాన్స్. బాలీవుడ్ లో హృతిక్ డాన్స్ స్టామినా గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలీవుడ్ టాలీవుడ్ స్టెప్పులు మిక్స్ అయితే ఆడియన్స్ కి అదొక విజువల్ ఫీస్ట్ గా మారడం ఖాయం. ఈ ఎపిక్ డాన్స్ పూర్తి కాగానే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్పీడప్ చేయనున్నారు. అన్ని అనుకున్నట్లు సాగితే ఇండిపెండెన్స్ డే రోజున వార్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కానీ రష్మిక మాత్రం రచ్చ గెలిచి ఇంట మాత్రం రచ్చ చేసుకుంటుందంటున్నారు జనాలు. కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ సొంత గడ్డపై మాత్రం నెగిటివిటీ ఫేస్ చేస్తోంది. కన్నడ జనానికి దూరం అవుతోంది. అసలు కన్నడ వాళ్లకి రష్మిక అంటే ఎందుకంత కోపం? నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ తో సౌత్ టు నార్త్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రష్మిక ఎంత సక్సెస్ కొడుతుందో అంతే ట్రోలింగ్ కూడా ఫేస్ చేస్తోంది. ఇప్పటికే తన సొంత ఇండస్ట్రీ అయిన కన్నడ రంగం నుంచి రకరకాల కారణాలతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న రష్మికకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ మధ్యనే ఉన్న ఈ ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ప్రస్తుతం రష్మిక హాట్ టాపిక్ అయింది. రష్మిక మీద సినిమా రంగంలో కొంతమంది స్టార్లు అసలు మూలాలనే మర్చిపోయిందన్న కోపంతో కొంతమంది ఆడియన్స్ పీకల్లోతు కోపంగా ఉన్నారు. అయితే ఈ కోపాన్ని తగ్గించేలా రష్మిక ఎలాంటి స్టేట్మెంట్ కానీ, ఇంప్రెస్ చేసేలా పోస్ట్ కానీ పెట్టలేదు. దీంతో ఇంకా ట్రోల్ చేస్తున్నారు రష్మికని. సరిగ్గా అలాంటి టైంలోనే మరో ఇష్యూకి తెరతీసింది రష్మిక. కర్ణాటక ఫిల్మ్ ఫెస్టివల్ కోసం పిలవడానికి వెళ్తే అసలు రష్మిక రెస్పాండ్ అవ్వలేదని, అసలు కర్ణాటక ఎక్కడుందో తెలియదని మాట్లాడిందని పొలిటీషియన్స్ పబ్లిక్ గా కంప్లైంట్ చేయడంతో రష్మిక మీద ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయింది. రష్మిక మీద ట్రోలింగ్ కొత్త కాదు, అయితే ఈ ట్రోలింగ్ కాస్త నెగిటివిటీకి దారితీస్తోంది. రష్మికని అసలు కన్నడ రంగం నుంచి బహిష్కరించాలంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రష్మిక సౌత్ టు నార్త్ సినిమాలు చేస్తున్నా కన్నడ నుంచి మాత్రం ఒకటంటే ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. ఎందుకంటే గతంలో రష్మికకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన రిషబ్ శెట్టి ఎవరో తెలియనట్టు బిహేవ్ చేయడంతో అక్కడే రష్మికకి సినిమా ఇండస్ట్రీకి దూరం స్టార్ట్ అయింది. ఆ తర్వాత మొన్నీ మధ్య నేను హైదరాబాద్ నుంచి వచ్చానంటూ అసలు కన్నడ ఇండస్ట్రీని కోట్ చేయకుండా లైట్ తీసుకుందని రష్మిక మీద కన్నడ సినిమా ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ గా కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ ఇష్యూలో రష్మిక బిహేవియర్ గురించి ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ గా మాట్లాడడంతో రష్మిక ఇష్యూ పెద్దదైపోయింది. అయితే ఇప్పటికీ రష్మిక రియాక్ట్ అవ్వకపోవడం, సంజాయిషి ఇవ్వకపోవడంతో ఈసారి రష్మికకి కన్నడ సినిమా రంగం నుంచి గట్టి దెబ్బే తగులుతుంది అన్న చర్చ జరుగుతోంది. అయితే రష్మిక మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా బాలీవుడ్ లో తన అప్కమింగ్ మూవీ సికందర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. చావా ట్రైలర్ మామూలుగా లేదుగా. హాఫ్ సెంచరీ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం. వైజయంతి కొడుకుతో వస్తోంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. బాలీవుడ్ లో 300 కోట్లు కొల్లగొట్టిన చావా మూవీ తెలుగులో కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్, రష్మిక లీడ్ రోల్ లో నటించిన చావా మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తం 3 నిమిషాలు ఉన్న ఈ ట్రైలర్ వీడియోకు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ 8 మిలియన్ల వ్యూవర్షిప్ ని సొంతం చేసుకుంది.
వెంకీ, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఏకంగా 92 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు తెలుగు ఆడియన్స్ కి, అలాగే తన సినిమా కోసం నిలబడ్డ డిస్ట్రిబ్యూటర్స్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి నటిస్తున్న మూవీకి టైటిల్ ఫిక్స్ అయింది. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ మూవీలో విజయశాంతికి కొడుకుగా హీరో కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ఈ సినిమాను సమ్మర్ బరిలో మే 26న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వి మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ టుక్ టుక్. ఈ మూవీ టీజర్ వచ్చేసింది. సి సుప్రీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నటి వరలక్ష్మి శరత్ కుమార్ దంపతులు సికింద్రాబాద్లోని సొసైటీ అనాథాశ్రమాన్ని సందర్శించారు. తన బర్త్డే సందర్భంగా అనాథ పిల్లలకు ఆహారం అందించారు. తన భర్తతో కలిసి పిల్లలకు బహుమతులు అందజేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాపై క్రేజీ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఓ బాలీవుడ్ యాక్షన్ హీరో నటించబోతున్నాడనే వార్త వినిపిస్తోంది. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జాట్ మూవీలో హీరోగా నటిస్తున్న సన్నీ డియోల్ ప్రభాస్ ఫౌజీలో విలన్ పాత్రలో నటించబోతున్నాడట. రవితేజ ఇప్పుడు హీరోగా నటిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ మూవీ మాస్ జాతర. అయితే ఈ సినిమాపై క్రేజీ బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈడియట్ సినిమా నుంచి చూపులతో గుచ్చి సాంగ్ ని రీమిక్స్ చేయనున్నారు అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ దిల్ రుబా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో ట్రీట్ ని రెడీ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను మార్చి 6న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరియర్ లోని 16వ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఢిల్లీలోని ఐకానిక్ లొకేషన్స్ లో నెక్స్ట్ షెడ్యూల్ షూట్ చేయనున్నారు. పార్లమెంట్, జామా మసీద్ వంటి ఐకానిక్ ప్రదేశాల్లో ఈ షూట్ జరిపేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే దీనికోసం కావలసిన పర్మిషన్ కూడా లభించిందట. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.